అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను గణేష్. ఇక్కడ ఒక వార్త చూసింది. తహసీల్దార్ల సంతకమే ఉరితాడు అని చెప్పి రాసిండు దిశ. ఈ వార్త మీరు నా ఛానల్లో ఇంతకుముందు కూడా చూసుంటారు. ఏది అంటే యాదాద్రిలో భూభారతి స్కామ్లో కొత్త కోణం. ఇంతకుముందు యాదాద్రి జిల్లాలో భూభారతి స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో తహసీల్దారు ప్రమేయంతో ఒక మీ సేవ నిర్వాహకుడు ప్రభుత్వానికి పోవాల్సిన చలానా అమౌంట్ను సొంత ఖాతాల్లోకి మళ్లించి డబ్బులను పర్సనల్గా వాడుకొని ఎంజాయ్ చేస్తూ ప్రభుత్వానికి గండి కొట్టిండు అని చెప్పి ఒక వార్త చదివిన నేను. మీరు అందరు చూసే ఉంటారు, కాకపోతే కొంచెం మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నాను నేను. అయితే దీంట్లో ఈ స్కామ్లో తహసీల్దార్ సంతకమే కీలక పరిణామంలో ఉందట. ఇక్కడ తహసీల్దార్ల సంతకమే ఉరితాడు అని ఇచ్చిండు అంటే ఆల్మోస్ట్ తహసీల్దార్ ప్రమేయం ఉంటేనే ఆ స్కామ్ నడిచింది కదా. తహసీల్దార్ సంతకం లేకుండా ఆ స్కామ్ నడవలేదు. ఎంఆర్ఓనే దానికి వత్తాసు పలికిండు. సైడ్ ఇన్కమ్ కింద దీన్ని పెట్టిండు. మీ సేవ నిర్వాహకుడు డైరెక్ట్ వచ్చి తహసీల్దార్ని ఒప్పించిండు. ఇది సార్, ఈ విధంగా స్కామ్ చేస్తే ఈ విధంగా డబ్బులు వస్తాయి, మీకు ఈ విధంగా నేను మీకు షేర్ ఇస్తా అని చెప్పి పర్సనల్గా పోయి మాట్లాడినట్టున్నది. మాట్లాడితే అంగీకరించిండు. ఎన్ని రిజిస్ట్రేషన్లు వస్తే అన్ని రిజిస్ట్రేషన్ల దంచేసాయి, సైడ్కు నా వాటా నాకు పక్క పెట్టేసి అని చెప్పినట్టున్నది. అందుకోసమే తహసీల్దార్ సంతకం లేకుండా రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది? మరి ఏదైనా స్కామ్ నడుస్తున్నది అంటే తప్పకుండా అందులో మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు, అధికారులు ఉంటారు. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు అంటే థర్డ్ పర్సన్ని పెట్టి పని చేపిస్తారు, వాళ్ళు దొరుకుతారు అంతే. థర్డ్ పర్సన్ అనే వ్యక్తి దొరుకుతాడు. ఇక్కడ ఎంఆర్ఓలు, ఇందులో ఉండే ఎక్స్పర్ట్స్ వీళ్ళు దొరకరు. వీళ్ళు చాలా తెలివిగా తప్పించుకుంటారు అన్నట్టు. వాళ్ళు చేతికి మట్టి అంటకుండా పనులు చేస్తారు అట్లా. అందుకోసమే వీళ్ళు దొరకడు చాలా రేర్గా ఉంటుంది. అయినా కూడా వీళ్ళు వేసే మాస్టర్ ప్లాన్కి ఏసీపీలు కూడా దొరకబట్టలేరు. అంతటి ఘనకార్యం చేస్తారన్నాడు వీళ్ళు, అంతటి తెలివి ఉపయోగిస్తారు వీళ్ళు అట్లా. అయితే రివర్స్ ఎండోర్స్మెంట్ లోపంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పక్కదారి అని చెప్పి అప్పుడు వార్త వచ్చింది, మీరు చూసిర్రు. దాని మీద నేను విశ్లేషణ కూడా చేసిన. ధరణి కంటే భూభారతిలోనే స్కామ్లు ఎక్కువ నడుస్తున్నాయి, ప్రజలు పొట్టగొడుతున్నారు. భూభారతితోటి రైతులకు అసలు పని అవ్వడం లేదు. ఎంఆర్ఓల చుట్టూ రైతులు తిరిగి పచ్చలు అవుతూ ఉన్నారు. TM33లో పెట్టిన అప్లికేషన్లు ఒక్కడు కూడా యాక్సెప్ట్ అవ్వడం లేదు. సాదా బైనామాకు ఇంకా మోక్షం కలగలేదు అని చెప్పి వార్త కూడా చదివిన. రివర్స్ ఎండోర్స్మెంట్ గాలికి వదిలేసిన వైనం 15 మండలాల్లో కోట్లాది రూపాయలు స్వాహా. జోడిగా భూభారతి దందా తహసీల్దార్ల సంతకమే ప్రభుత్వానికి ఉరితాడు. నేను ఏం చెప్తున్నా, మనం అనుకున్నంత ఈజీగా అక్కడ ఏముండదు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏసీ రూమ్లో కూర్చొని చక్రం తిప్పుతారు అంతే. మహాభారతంలో కృష్ణుడు కదా ఎట్లా చక్రం దింపిండో, ప్రభుత్వంలో ఉండే తహసీల్దార్లు ఈ విధంగా చక్రం తిప్పుతారు, కానీ బయటపడరు. ఇక్కడ ఒక హ్యాకింగ్ ముసుగు అని చెప్పి రాసిండు. జిల్లాలోని దాదాపు 15 మండలాలలో అక్రమ రిజిస్ట్రేషన్ పర్వం కొనసాగింది. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లకు, కొంతమంది సివిల్స్ నిర్వాహకులకు ఒక ముఠాగా ఏర్పడి రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్లోని లోపాలను ఆసరగా తీసుకున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో కేవలం నామమాత్రం మొత్తాన్ని చెల్లించి టెక్నికల్ మాడిఫికేషన్ ద్వారా పూర్తి మొత్తం చెల్లించినట్టుగా రసీదులు సృష్టించారు. ఇలా ప్రభుత్వం కళ్ళు కప్పి కోట్ల రూపాయలను తమ జేబుల్లోకి మళ్లించుకున్నారు. ఈ విషయం బయటపడడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 15 మండలాల తహసీల్దార్లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి డాక్యుమెంట్ రైటర్లను, ఆపరేటర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో కింద స్థాయి సిబ్బందిని బలి పశువులను చేసి ఉన్నతాధికారులు మాత్రం తప్పించుకున్నారనే ప్రయత్నం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. నేను ఏం చెప్పినా సరే, నాకు తెలిసినా నేను ఒకటి చెప్పిన, ఏంటి ఎక్స్పర్ట్స్, థర్డ్ పర్సను, ఎంఆర్ఓలు. ఈ ఎక్స్పర్ట్స్ ఎంఆర్ఓలు కలిస్తే కిందోడు బలవుతాడు, ఎవడైతే ఫీల్డ్లో ఉండి వర్క్ చేసినాడో బలవుతాడు. వీళ్ళు దొరకరు. వీళ్ళు చాలా
రేర్గా దొరుకుతావు. వీళ్ళు పుట్టలో ఉన్న పామసొంటోళ్ళు ఇటు పడితే అటు పోతారు, అటు పడితే ఇటు పోతారు, చక్కగా మీదికి రారు అన్నట్టు. ఆ విధంగా వీళ్ళ కథలు ఉంటాయి. ఒక తహసీల్దార్లదే కీలకమని రాసిండు. ఈ కుంభకోణంలో ప్రధానంగా తహసీల్దార్ల పాత్ర పైనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తహసీల్దార్ ఆమోదం అనేది అత్యంత కీలకమైన ఘట్టం. సాఫ్ట్వేర్ హ్యాక్ అయి ఉండవచ్చు, ఆపరేటర్లు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చు, కానీ తుది సంతకం చేసే అధికారిగా తహసీల్దార్ కనీస బాధ్యతను ఎందుకు విస్మరించారు అనేది అంతుచిక్కని ప్రశ్న. వాడు హ్యాక్ చేసిండు, హ్యాక్ చేసినప్పుడు 1 చేసిండు, 2 చేసిండు, తహసీల్దార్ చూసుకోలే. కనీసం 3వ 4వదో ఆ స్టాంప్ డ్యూటీ ఇంత తక్కువ ఎందుకు వస్తున్నది, చలానా ఇంత తక్కువ ఎందుకు వస్తున్నది అని చెప్పి ఒక్కనాడన వెరిఫికేషన్ చేయలేదు. చేయకుండా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసేసిండు అనమాట. అలా డాక్యుమెంటు వీళ్ళు ఆన్లైన్ బుక్ చేస్తే స్లాట్ ఎంఆర్ఓకి వెళ్ళిపోతుంది. వీళ్ళు డేట్ పెట్టుకుంటారు రిజిస్ట్రేషన్కి. ఆ డేట్ రోజు వీళ్ళు అక్కడ పోతే వీళ్ళకి సంబంధించిన ఒకటి ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ కొట్టంగానే ఎంఆర్ఓ ఆఫీస్లో వీళ్ళ మొత్తం డేటా అనేది బయటపడుతుంది. సో ఆ డేటా బయటపడినప్పుడు అందులో స్టాంపు డ్యూటీ ఎంత కట్టిండు, చలాన్ ఎంత కట్టిండు, మ్యుటేషన్ ఛార్జ్ ఎంత కట్టిండు, పాస్బుక్ ఛార్జ్ ఎంత కట్టిండు, గవర్నమెంట్కు ల్యాండ్ ఛార్జ్ ఎంత కట్టిండు, ఇవన్నీ షో అవుతాయి. ఆ షో అయినప్పుడు ఇక్కడ ఉన్నదానికి ఆన్లైన్లో కట్టిన దానికి తేడా ఉన్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేయాలి. కానీ తహసీల్దార్ ఏం చేసిండు, అది అలానే ఉంచేసి రిజిస్ట్రేషన్ చేసిండు. అంటే ఈ ఈ యొక్క స్కామ్లో తహసీల్దార్ల పాత్ర కూడా మొదటి స్థానం అని నాకు భావించాను. అంతే కదా ప్రజలారా? మీరు ఒక్కసారి కామెంట్ చేయండి దయచేసి. మీరు కామెంట్ చేస్తే నేను కూడా అనుకుంటా, అరే ప్రజలు నిజంగానే జీనస్ గ్లోబల్ చూస్తున్నారు, తహసీల్దార్ల పాత్ర నిజంగానే ఉన్నట్టున్నది అని చెప్పి నేను కూడా అనుకుంటా. ఇక రిజిస్ట్రేషన్ సమయంలో రివర్స్ ఎండోర్స్మెంట్ అనే ప్రక్రియ ఉంటుంది. ఇందులో ప్రభుత్వానికి ఎంత నగదు జమ అయింది ఏంటి అనే పూర్తి వివరాలు ఉంటాయి. తహసీల్దార్లు ఈ ఎండోర్స్మెంట్ 1 నిమిషంతో పాటు సరిచూసుకొని ఉంటే అక్కడ జరిగిన మోసం ఇట్టే బయటకు పడేది. కానీ ఏమాత్రం పట్టింపు లేకుండా సంతకాలు పెట్టడం వల్లే ఆ డాక్యుమెంట్లు లీగల్ చలామణిలోకి వచ్చాయి. ఒకవేళ తహసీల్దార్లు సంతకాలు వేయకుండా అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే కుంభకోణం అసలు జరిగేది కాదని, ప్రభుత్వానికి ఈ స్థాయిలో నష్టం వాటిల్లేదు కాదని ప్రజలు బహిరంగానే విమర్శిస్తున్నారు. అంతే కదా? తహసీల్దార్లు కనుక పర్టికల్గా చూసి ఆ డాక్యుమెంట్ ఇలా ఎందుకు వచ్చింది అని చెప్పి, వీళ్ళు కట్టిన చలానా ఎంత అని చెప్పి పర్టికులర్గా చూస్తే ఈ స్కామ్ జరిగేది కాదు. కోట్లల్లో జరిగింది ఇది, లక్షలలో కాదు, కోట్లల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిరు. కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి సొమ్ము చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ భూభారతి డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ వాడు అసలు ఫ్యూచర్లో ఎలా జరుగుతుంది అని ఆయనకి అవగాహన లేనట్టే ఉన్నది. ఫస్ట్ నేను ఎందుకంటున్నా అంటే రానున్న రోజులలో అయినా ఇప్పుడు ప్రజెంట్ నడిచే వ్యవస్థ అయినా సైబర్ క్రైమ్ అటాకులు జిముక్కులేసే మనుషులు చాలామంది పెరిగిపోయారు. మనం ఒక ఎత్తేస్తే దానికి పై ఎత్తేసి దాన్ని ఏ విధంగా ఖరాబ్ చేయాలి ఆలోచనలు చేసే చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు ఇతర వ్యక్తులు భూభారత్ సైట్లోకి చొరబడకుండా దాన్ని సేఫ్టీగా డిజైన్ చేయాలన్న ఇంగితగానం లేకుండా దాన్ని ఏదో అట్లా నామమాత్రపు డిజైన్ చేసి ప్రజల్లోకి వదిలేసిరు. భూభారతి ఎంత పకడ్బందీగా ఉండేది, భూభారతి కాదు, ధరణి ఏ విధంగా పకడ్బందీగా ఉండేది. ధరణి వచ్చినప్పుడు ఇలాంటి స్కామ్లు ఏమన్నా బయటపడ్డాయా? పడలేదు. భూభారతి వచ్చినాకనే మరి ఇలాంటి స్కామ్లు ఎందుకు బయటపడుతున్నాయంటే ఇది డిజైన్లో లోపం, అధికారుల నిర్లక్ష్యం, వీళ్ళిద్దరిది కలిపి థర్డ్ పర్సన్ సొమ్ము చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరిది డిజైన్ చేసిన లోపం, ప్రభుత్వ వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం, ఇలా ముగ్గురి పాత్ర పక్కా ఉంటుంది. ఇప్పుడు ఇలా కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది, స్కామ్ జరిగింది, దంచుకొని పోయిర్రు. ఇప్పుడు మనం చేయడానికి ఏముంది? ఆధారాలు లేకుండా చేసేసారు. నువ్వు ఎవరిని పట్టుకొని అరెస్ట్ చేసి ఎవరిని నువ్వు నిందిస్తావు? అధికారులా తప్పించుకున్నారు. మిగతా వాడు అందులో ప్రమేయం ఉన్నోడు స్కిప్ కొట్టిండు, మధ్యలో ఎవడో అక్కడ జిరాక్స్ ఇస్తాడో వాడవిడో దొరికిండు. వాడిని పట్టుకపోయి చేస్తే ఏమొస్తుంది? వాళ్ళని రికవరీ చేస్తారా? తిప్పి కొడితే మన ఆస్తి అమ్మితే 20 లక్షలు 30 లక్షలు వస్తాయి. కోట్ల రూపాయలు అయితే మరి వసూలు చేయలేరు కదా, అంతే కదా? ఇక వాటిలోని కథ అన్నట్టు. ఇది భూభారత్ సంబంధించిన ఇది స్కాము.
మరి స్కామ్కు వత్తాసు పలికిన తహసీల్దార్లను మరి ఏం చేసిరు అసలు? తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చి వాళ్ళని ఎంక్వైరీకి పిలవాలి కదా. ఎంక్వైరీకి పిలిచి వాళ్ళను కూడా విచారణ జరపాలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కంటే మంచిగా ఉన్నప్పుడే ఆకులు పట్టుకోవడం ఉత్తమం కదా, చేతులు కాలకుండా. అలాంటప్పుడు ఇప్పుడు జాగ్రత్త పడాలి. ఇక అల్ల చేతులు కాలినాయి, ఆకులు పట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు జాగ్రత్త పడాలి. పడకపోతే మాత్రం కథమే. భూములు ఎవరిది ఎవరి పేరు మీద అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరి భూమి ఎక్కడ పోతుందో తెలియదు, రైతుల భూములు అసలు ఆన్లైన్లో ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అట్లాంటి అధ్వానం పరిస్థితి, అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో సంభవించక ముందే ప్రభుత్వం అప్రమత్తమై ఇలాంటి వాళ్ళను శిక్షించాలి.